అబ్బబ్బా! వాతావరణం ఏంటండి ఇంత చల్లగా అయిపోయింది. ఈ టైంలో వేడిగా చేసుకొని తింటే చాలా బావుంటుంది కదా! అలా అని గంటల తరబడి వంటగదిలో లేకుండా 30 నిమిషాల్లో చేసుకునే ఈజీ రెసిపీ ఒకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా ఒక గ్లాస్ రైస్ పావు కప్పు తీసుకొని పెసరపప్పును వేయించుకొని ఈ రెండిటిని కూడా మంచిగా కడిగేసుకున్న తర్వాత ఒక గ్లాస్‌కి 2:30 గ్లాసుల వరకు వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని నెయ్యి వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా, కొన్ని మిరియాలు వేసుకుంటే చాలా బావుంటుంది. రుచికి సరిపడా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు ఏవైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ క్యారెటే వేసుకున్నాను. బీన్స్ ఉంటే బీన్స్, గ్రీన్ పీస్ గానీ, ఆలు ఇలాంటివి ఏవున్నా వేసుకోండి. కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకొని, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నేను ఇక్కడ కుక్కర్‌లో పెట్టేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ మొత్తానికి కేవలం 5 నిమిషాలు మాత్రమే పట్టిందండి. పక్కన విజిల్స్ వచ్చేసరికి ఈజీ మెథడ్‌లో రసం అనేది చేసేసుకుందాం. ముందుగా గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కారానికి సరిపడా పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకొని సన్నగా కట్ చేసిన టమాటోస్, ఉప్పు వేసేసి ఈ విధంగా మగ్గిన తర్వాత గుంట గరిటెతో మంచిగా స్మాష్ చేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేది వేసుకోవాలి. నాకు కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే ఉల్లిపాయలు ఇష్టం కాబట్టి ఈ స్టేజ్‌లో వేసుకొని 2 నిమిషాలు మగ్గిన తర్వాత మీకు ఎంత లిక్విడ్‌గా కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకొని కొంచెం కొత్తిమీరాకు, జీలకర్ర మెంతి పొడి వేసుకుంటే మంచి టేస్ట్ అనేది ఉంటుందండి రసంకి. 2, 3 బాయిల్స్ వచ్చిన తర్వాత దింపేసుకోవడమే. వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా